అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే సింధూర పర్యటించారు. తొలుత ఎస్బీఐ రోడ్లో రేషన్ దుకాణాన్ని ప్రారంభించి పురపాలక సంఘ కార్యాలయంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం చిత్రావతి నది సుందరీకరణ పనులను పరిశీలించారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి నిధులను మంజూరు చేయించుకునేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలవనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సిపిఎస్ ఉద్యోగులు చైతన్య యాత్రను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని కొనసాగించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్న సిపిఎస్ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కూటమి ప్రభుత్వం కూడా పాటించడం బాధాకరమని ఆరోపించారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కు వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా ఏఎస్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిందూపురం నుంచి పత్తికొండకు వెళ్తున్న ఆటోను వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న 2 యువకులతో పాటు ఆటోలో ఉన్న 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం తొలగించే 8 గంటల పని దినాలను కార్మికులు ఐక్యంగా ఎదుర్కోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు. మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వాడవాడల సిపిఐ సిఐటియు నాయకులు జెండాలను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని కొత్త వీధి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ను స్థానికులు మందలించి పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మురళీ లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కోకస్మనూర్ హైవే రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుండి బస్సు, లారీ, ఆటో నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా పశువులు రావడంతో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. పశువులను తప్పించే క్రమంలో బస్సు డివైడర్ పైకి ఎక్కడంతో హైవే పక్కన వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వికారాబాద్ పట్టణంలో మేడే కూడా పలు షాపింగ్ మాల్స్, ఇతర బిజినెస్ షాపులలో కార్మికులతో పని చేయించారని సిపిఎం జిల్లా కార్యదర్శి మైపాల్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆరోపించారు. మేడే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కార్మికులకు సెలవు దినం ఉన్నప్పటికీ పనులు చేయించారని మండిపడ్డారు. ఈ విషయం తెలిసినా కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వారు మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్గంపేటలోని స్టాలిన్ భవన్ వద్ద నుంచి జేవీఆర్ కాంప్లెక్స్ మీదుగా దేవీ సెంటర్ వరకు ఎర్ర జెండాలతో ర్యాలీని చేపట్టారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎఫ్టియు నాయకులు ఎర్ర జెండాను ఎగురవేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఆయా యజమానులు కార్మికులతో 12 గంటల పని చేయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని ఎఫ్టియు నాయకులు కోరారు. ప్రకాశం జిల్లా పొదిలి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్తగా మంజూరైన కస్తూర్బా బాలిక వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తమ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యారంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో 4 కేజీబీల అభివృద్ధికి సుమారు 4 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డిఆర్ఐ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ సిబ్బందిపై అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా లోతుస్తులో దాచిన 3 కిలోల 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో సుమారు 3,45 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇక ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఆర్ఐ టీం తెలిపింది.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్లో సృజనాత్మకత వెల్లువెత్తుతోందని ప్రధాని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు క్రియేటర్లు మరింత ఊపిరి తీసుకురాగలరని తెలిపారు. రాబోయే రోజుల్లో క్రియేటర్లు దేశ జీడీపీకి గణనీయంగా దోహదపడతారని అన్నారు. భారతదేశం ఆరెంజ్ ఎకానమీ, కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి అనే 3 బలమైన స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో దేశ జీడీపీలో క్రియేటర్ రంగం గణనీయమైన వాటాను కలిగి ఉంటుందని ప్రధాని తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న అటారీ వాఘా సరిహద్దును పూర్తిగా మూసివేశారు. గడిచిన వారం రోజులు ఈ బోర్డర్ గుండా జనం 2 దేశాలకు ప్రయాణించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశంపై కఠిన ఆంక్షలకు దిగిన భారత్ మన దగ్గర ఉన్న పాకిస్తాన్లను వారి దేశానికి పంపించింది. ఇందుకోసం వివిధ వీసాదారులకు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే అటారీ వాఘా సరిహద్దును పూర్తిగా మూసివేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మధుర బృందావనంలో హిందూ యువ వాహిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబంలోని 8 మంది సభ్యులు హిందూ మతం స్వీకరించారు. గతంలో హిందువుగా ఉండి ఏదో కారణం చేత ముస్లింగా మారిపోయి ఇప్పుడు మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చాడని ఆశ్రమ అర్చకులు తెలిపారు. 8 మంది కుటుంబ సభ్యులతో హిందూ మతాన్ని స్వీకరించినట్లు చెప్పారు. వారందరినీ గంగాజలంతో శుద్ధి చేసి కాషాయ వస్త్రాలు ధరింపచేసి మంత్రాలు పఠిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ మతాన్ని స్వీకరించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో దేవభూమిగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారనాథుని ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చాల మధ్య అర్చకులు ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. తొలుత ప్రధాన అర్చకుడు రావుల్ భీమశంకర్ స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివాష్టకం, శివతాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ప్రతిధ్వనించింది. సుమారు 2500 మంది భక్తులు పాల్గొని తొలి పూజలో పాల్గొనడం జరిగింది. అఖండ జ్యోతిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.